గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మీ మహేశ్వరి. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. సో వీడియోస్ ఈ మధ్య పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది కదా, ఐమ్ సో సారీ ఫర్ దట్. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీలో మరిది గారి పెళ్లి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్లి హడావిడి స్టార్ట్ అవ్వగానే ఇక్కడ అందరూ వచ్చేసి ఒకే దగ్గర ఉండి గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. సో ఇంకా మ్యారేజ్ ఫంక్షన్ అంటే లేడీస్కి ఎస్పెషల్లీ ఫ్లవర్స్ అయితే ఉండాలి కదా. సో మా ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ సరిపోయే విధంగా ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఆర్డర్ చేసి చక్కచక్కగా తీసుకెళ్ళిపోయామన్నమాట. ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అందరం కూడా ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్లి కూతురు వచ్చేసి అంటే తీసుకెళ్ళిపోయేటప్పుడు చాలా అంటే చాలా ఎడిట్ చేస్తాము. ప్రతి అమ్మాయి కూడా సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంలో. బట్ ఆ మూమెంట్స్ అనేవి ప్రతిదీ కూడా ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట. వదినా స్మైల్, వదినా ఇటు ఇటు, వదినా నవ్వు నవ్వు. వదినా నవ్వు కొంచెం. పిన్ని అట్లేవా? బయటకు పారిపోవునిగా దేవా, అయా వచ్చినటువంటి బిడ్డలందరి మీద మీ హస్తం ఉంచండి. వచ్చిన బంధువులు దేవా, ఇక్కడ రాబోతున్నటువంటి వారందరినీ కూడా కాబట్టి ఇందులో నుంచి చాలా మంది ముసు వేసేసారండి. ముసు తీరా గంట సేపులో ఉంచుతారు. మేము ఎప్పుడు ముసు తొలగిస్తారని మేము ఎదురు చూస్తున్నామని చాలా మంది మేము మనసులో అనుకుంటున్నారు. అలాగే కిషోర్ కూడా తన మొహంలో తెలుస్తుంది, త్వరగా ముసు తొలగించేయండి పాస్టర్ గారు అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో పెళ్లి కుమారుడు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను
కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి అన్న ఓకే ఓకే వెరీ గుడ్ నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. జై కిషోర్ గారు అను నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయుచున్నా మరియు నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను ఎన్ని ముళ్ళేశారు రెండా మూడది కూడా వేయండి. నిన్ను పారిభాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. ఎన్నేసారు?